దేవుడు కరుణించిన పూజారి కరుణించడం అన్న చందంగా బ్యాంక్ అధికారులు రైతన్నలకు అష్టకష్టాలు పెడుతున్నారు. చండ్రగొండ మండలం రావికంపాడు గ్రామస్తుడు బానోత్ బాలు అనే రైతుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకం కింద రుణం మాఫీ అయింది. మళ్లీ రుణం కోసం బ్యాంకుకు సంప్రదించగా 15 రోజులు తిప్పించుకుని పోడు పట్టా పేరుతో రుణం ఇవ్వమని చెప్పారని ఆరోపించారు. పట్టాలు ఉన్న వాళ్లకి లేనిపోని అభ్యంతరాలు పెట్టి బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణం కోసం బ్యాంకుకు వెళితే రుణం ఇస్తామని బ్యాంకు చుట్టూ వారం రోజులు తిప్పించుకుని ఇప్పుడు ఎఫ్ఐఆర్ఓ పట్టాలకి రుణాలు ఇవ్వకుంటే మా దగ్గరే రైతు బంధు డబ్బులు జమ కావాలని కొత్త పంచాయతీ పెడుతున్నారని ఆరోపించారు. అన్నింటికీ అంగీకరించినా కూడా రుణానికి అర్హత లేదంటూ మేనేజర్ కొట్టిపారేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ని జర్నలిస్ట్ టీవీ వివరణ కోరగా మాకు రుణాలు ఇవ్వాలని పైనుంచి ఎటువంటి ఆదేశాలు లేవని, మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తేనే రుణం మంజూరు చేస్తామన్నారు. అది కూడా రైతు బంధు ఎఫ్ఆర్ఓ పట్టాలు ఉన్న వాళ్ళందరూ మా దగ్గర రైతు బంధు డబ్బులు ఏపీ జీవీపీ బ్యాంక్ అకౌంట్లో పడితేనే రుణం ఇవ్వమని పై అధికారులు ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మాత్రం రైతును రాజు చేస్తాం, రైతే మా దేవుడు, రైతుకి కొన్ని వేల కోట్లు ఇస్తున్నామని ప్రకటించడమే కానీ ఆచరణలో మాత్రం నోచుకోవడం లేదు. చంద్రగొండ మండలం మాదండి, రైకంపాడు గ్రామం, దుబ్బతండ. నేను బానోత్ బాలు అనే బ్యాంక్ రుణం వచ్చిందని చెప్పి ఫోన్ ఇచ్చేస్తే ఆల్రెడీ నేను పోయినా, మాఫీ వచ్చింది అన్నారు. పోయి చూపిస్తే మాఫీ వచ్చింది. నాకు బ్యాంక్ ఇవ్వండి సార్ అని చెప్పి సార్తో మాట్లాడితే నీకు పాస్ పుస్తకం తీసుకురా బాబు, నేను బ్యాంక్ ఇస్తా అని అన్నాడు. పోయి వచ్చిన ఇవాళ కాగు మళ్ళీ 2 రోజులు, ఒక రోజు ఆగి మరి ఇలా హడావుడి ఉంది అన్నాడు. సర్లే అని చెప్పి నేను ఆగిన తర్వాత మళ్ళీ మూడో రోజు పోయినా. రెండో రోజు పోతే సీరియల్లో రాపించుకో బాబా అన్నాడు. సీరియల్లో రాపించుకున్నా. తర్వాత మళ్ళీ ఈ సీరియల్లో రోజు 15 మంది గారు రేపు రామన్నాడు. రేపు మళ్ళీ పోయినా. 15 రోజుల నుంచి తిరుగుతున్నా కూడా లాస్ట్కి ఏమన్నాడు, బ్యాంక్ని రుణమాఫీ నాకు బ్యాంకులో ఇప్పుడు లోన్ ఇప్పుడు బ్యాంకులో ఇప్పుడు నీ బుక్ మీద నా బ్యాంకులో పడితే రుణమాఫీ పడితేనే నీకు బ్యాంక్ ఇస్తా, లేకపోతే ఇయ్యను. ఈ బుక్ మీద బొక్కు నీ ఇష్టం, నువ్వు ఏడైనా చేసుకో అంటాడు. రైతు బంధు పడితేనే నీకు బ్యాంక్ ఇస్తా, లేకుంటే ఇయ్యను అని సార్ చెప్పుకొచ్చాడు. అని అందరి కోసం ఇక నేను ఏం చేసిన, వీళ్ళని కూడా 15 రోజులు బ్యాంక్ ఇచ్చిన కాడ నుంచి తిరుగుతూనే ఉన్నా. ఏది పట్టించుకోలేదు. వర్షాలు పడి ఏమో పత్తి చేలు అట్ట అయిపోయినాయి. సార్ మరి ఈ బ్యాంక్ ఇవ్వండి, మీకు కాలు పట్టుకుంటా సార్ అని కూడా దండం పెట్టినా, కూడా పెద్దలు ఉన్న కూడా దండం పెట్టిన వాళ్ళు ఇవ్వండి సార్ అని చెప్పి కాలు పట్టుకుని, నువ్వు ఏం పట్టుకున్నా కూడా నీకు బ్యాంక్ ఇవ్వను బాబు, నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోపో అని చెప్పి ఫిర్యాదు చేసుకోపో అని చెప్పి పేవాళ్ళని చేసుకో, అది నాకు రూల్స్ ఉంది, నాకు ఏ లెక్కన ఉందంటే నాకు రాసియండి సార్ అని ఏ రూల్స్ ఉందో రాసియండి సార్, మరి మా పంట పోతుంది అదైనా చూపెడతా కానీ నేనంటే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకొని, నా దగ్గర అయితే నా రూల్స్ ఉందని చెప్పి చెప్పుకొచ్చింది సార్ అని చెప్పి వస్తే వచ్చేసిన సార్. నువ్వు కలెక్టర్ కూడా చెప్పినా కూడా నీకు బ్యాంక్ ఇయ్యను అసలు ఏంది అని కూడా చెప్తే, నువ్వు ఏ గారి దగ్గర పోయినా ఏ గారు అయినా ఈ రూల్స్ లేదు బాబు, బ్యాంక్ మా రుణమాఫీకి నువ్వు మన ఇది రైతు బంధువుకి సంబంధం ఏముంది, అది బ్యాంకుకి రుణమాఫీకి సంబంధం లేదు, బ్యాంకు ఎట్టా ఇస్తాడు బాబు నువ్వు పో అని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ పోతే కూడా ఇదే మాట అని అంటాడు. దండం పెడతా సార్, వర్షాలు పడతాను, పత్తి చేలు ఆగబడతాం, మందు కట్టలు ఇబ్బందిగా ఉందని కూడా బతిలాడినా కూడా నేను ఈయన పో, నువ్వు ఫిర్యాదు చేసుకోమని చెప్పి చెప్పుకొస్తుంది.